కథన రంగంలో కాలు దువ్వుతూ మేలకంట మణికంటల ప్రాణం కోసం ఒకరు చట్టాన్ని అనుసరిస్తూ ఒకరు చట్టానికి వ్యతిరేకంగా వీరిద్దరూ కలిసి చేసే మహాయజ్ఞం మహాయజ్ఞం. చట్టాన్ని అనుసరిస్తూ ఒకరు, చట్టానికి వ్యతిరేకంగా మరొకరు, వీరిద్దరూ కలిసి చేసే యజ్ఞం. ఆ యజ్ఞమే వీళ్ళ అన్న వదినల సావుకు కారణమైన వారిని చంపడం లేక శిక్షించడం. వైరస్ వాడి మనుషులకు అంతమందించే వరకు ప్రాణత్యాగానికి ఎలాగని కడబని వారు చేసుకున్న ప్రతిజ్ఞకి ప్రాణం పోయడమే ఈ సింహ నరసింహ లక్ష్యం. నరసింహ, నువ్వు ఏసీపీ అయినందుకు ఈ రోజు మన అన్నావదులు ఉండుంటే నిన్ను చూసి చాలా గర్వపడేవాళ్ళు. చూడు సింహ, నిన్ను చూసి మాత్రం చాలా బాధపడేవాళ్ళు అన్నావదులు. ఏమిటి నరసింహ నువ్వు మాట్లాడుతుంది? ఏమిటి సింహ నువ్వు చేస్తుంది? అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాను, ఆ మైకుల్ని కాపాడుతున్నాను. అన్యాయాన్ని ఎదుర్కోవడం అంటే చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడమా? చూడు నరసింహ, ధర్మం దారి తప్పినప్పుడు, ఆ ధర్మం 1000 తలలతో విర్రవీగినప్పుడు అడ్డంగా తెగ నరకమని మనల్ని సృష్టించిన ఆ భగవంతుడే చెప్పాడు. అందుకే ఆ ధర్మాన్ని అనగదొక్కి ధర్మాన్ని కాపాడుతున్నాను. నా దారికి అడ్డు రాకు. అధర్మాన్ని అనగదొక్కడం అంటే నీకు నచ్చిన వాళ్ళను చంపుకుంటూ పోవడమా? నేరస్తుల్ని శిక్షించడానికి చట్టం, న్యాయం, ధర్మం ఉంది. అంతేకాని వాటిని నీ చేతుల్లో తీసుకుంటే నేను సహించను. తోడబుట్టిన వాడు అని కూడా చూడను, కాల్చి పారేస్తా. చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఎక్కడున్నాయి నరసింహ? మన అన్నావతులు చంపినప్పుడు ఏమైపోయింది చట్టం, ఏమైపోయింది న్యాయం, ధర్మం? కానీ మన అన్నావతులు చంపిన వాళ్ళు మాత్రం నేను వదలను. అడ్డంగా వేటాడి మరీ నరికి మరీ చంపుతా. చూడు సింహ, నీ ఒంట్లో ప్రవహించేది, నా ఒంట్లో ప్రవహించేది ఒకటే రక్తం. నీకు జరిగిన అన్యాయమే నాకు కూడా జరిగింది. కానీ నేను వాళ్ళను చట్టబద్ధంగా చంపుతాను. వాళ్ళని చట్టబద్ధంగా చంపడానికే నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను. నా మాట విని నువ్వు హంతకుడిగా మారకు నరసింహ. నువ్వు అరెస్ట్ చేసిన అరగంటలు మణికంఠ వర్మ బయటకు వచ్చాడు. నువ్వేం చేసావు? ఏమీ చేయలేకపోయావు. ఒకవేళ నువ్వేమన్నా చేద్దాం అనుకుంటే నీ రూల్స్ అడ్డొస్తాయి. అదే నేనైతే చట్టాలతో పని లేదు, సాక్ష్యాలతో పని లేదు. తప్పు చేస్తే అక్కడికక్కడ తెగ నరుకుతా. చూడు సింహ, మనిషి పుట్టింది చంపటానికో చావటానికో అయితే మనిషి జన్మకు అర్థమేముంది? నా మాట విని నువ్వు హంతకుడిగా మారకు. ఇదే నేను అక్కరసారిగా చెబుతున్నా. నా దారికి అడ్డొస్తే పోనబుట్టున్నాడు కూడా చూడను. నా స్థానాన్ని పరీక్షించకుండా ఇక్కడ నుండి వెళ్ళు. సింహ, ఏంటి బెదిరిస్తున్నావా? నీ బెదిరిపోయాడు కాదురా ఈ నరసింహ. నీ పొగరు దించి, నీ మెడలు వంచి,
నిన్ను కటకటాలో పెట్టడానికి వచ్చిన వాడేరా ఈ నరసింహ. నేను ఏం నేరం చేశానని నన్ను అరెస్ట్ చేస్తావు? నేను తప్పు చేస్తుండగా సాక్ష్యాధారాలతో పట్టుకో, నేనుగా లొంగిపోతా. ఓకే, ఈ నరసింహాల పోరాటంలో గెలిపవరదో చూద్దాం. ఛాలెంజ్. బెస్ట్ ఆఫ్ లక్ నరసింహ.